వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏ వార్తలు రాసిందన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎయిమ్స్ తరహాలో కేజీహెచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చేస్తాం. పెద్ద ఆసుపత్రుల్లో లెవెల్ 2 క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆ సెంటర్కు 60 కోట్లు. అనకాపల్లి నైపవర్ సెంటర్కు 50 ఎకరాల భూ కేటాయింపు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న విశాఖపట్నం వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు. భవిష్యత్తు తరాలని దృష్టిలో ఉంచుకొని కేజీహెచ్ను అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పూర్వ విద్యార్థులు సమిష్టి కృషితో నిర్మించినటువంటి ఎక్సలెన్స్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. ఎయిమ్స్ తరహాలో కేజీహెచ్ అంటే విశాఖపట్నం పెద్ద ఆసుపత్రి దాదాపు ఈ 3 జిల్లాలకే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ సేవలు వినియోగించుకోవడానికి రోగులు వస్తుంటారు. పెద్ద ఆసుపత్రిగా పేరు చెందినటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రి అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నిన్న విశాఖపట్నం వచ్చి ఆయన పూర్వ విద్యార్థులతో నిర్మించబడినటువంటి భవనాన్ని ప్రారంభించి ఆ సందర్భంగా ఈ మాటలు ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎయిమ్స్ తరహాలో విశాఖ కేజీహెచ్ అభివృద్ధి ఉంటుంది. దానికి కావాల్సిన నిధులు తక్షణమే ఏర్పాటు చేస్తాను. క్యాన్సర్ సెంటర్కు 60 కోట్లు ఇస్తాను అన్నది చంద్రబాబు చెప్పారు. దానికి సంబంధించి ఆ ఫోటోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జ్ఞాపిక అందజేస్తున్న కార్యక్రమ నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ టి రవిరాజు, చిత్రంలో మంత్రి సత్యకుమార్, ఆంధ్ర మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నారు. ఈ పూర్వ విద్యార్థులందరూ అక్కడ భవనాన్ని నిర్మించడంతో ఆయనకు ఒక జ్ఞాపికను అందజేశారు అన్నది రాశారు. ఆర్థిక రాజధానిగా విశాఖ, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు వస్తున్నాయని కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక్కడికి గూగుల్, టీసీఎస్ ఇలాంటి ప్రధాన కంపెనీలు కూడా విశాఖపట్నం వస్తున్నాయి అన్నది ఈ వార్త సారాంశంగా చెప్పారు. ఇక 100 ఏళ్ల వేడుకకు ఆంధ్ర యూనివర్సిటీ సిద్ధమైంది. నిన్న ప్రారంభోత్సవం ఏయూ శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవ సందర్భంగా బీచ్ రోడ్లో వాక్థాన్ పాల్గొన్న వీసీ రాజశేఖర్, పలువురు పూర్వపు విద్యార్థులు బీచ్ రోడ్లో నడుస్తున్నటువంటి ఫోటోను ఒకటి వేసి మొత్తం పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు అందరూ కలిపి నడుస్తున్నటువంటి ఒక ఫోటో వేస్తూ ఏయూ శతాబ్ది ఉత్సవాల వేడుకలకు ఘనంగా ప్రారంభం. ఉదయం బీచ్ రోడ్లో వాగ్దాన్తో ప్రారంభమైంది. సాయంత్రం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు అందరూ కలిపి 100 ఏళ్ల పండుగను చేసుకున్నారు. ఆ 100 ఏళ్ల పండుగ సందర్భంగా నిన్న బీచ్ రోడ్లో వాగ్దాన్ నిర్వహించారు. అనంతరం ప్రధాన కార్యక్రమాలు జరిగాయి అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. అలాగే ఫిల్మ్ క్లబ్ రాజకీయ గబ్బు, తారాస్థాయికి రాజకీయాలు, భూ కేటాయింపులను కోరుతూ ఇన్ఛార్జి మంత్రికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లేఖ. చూశారు కదా. దర్శన క్లబ్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన ప్రస్తుత అధ్యక్షుడు తనకు కనీస సమాచారం లేకుండా లేఖ ఇవ్వడంపై గంట ఆగ్రహం అంటూ ఒక వార్తను రాశారు. వైజాగ్ ఫిల్మ్ క్లబ్ ఉన్న అంశంలో సెంటర్లో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఆ క్లబ్ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కంటే విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎక్కువ ఆసక్తి చూపడం కొత్త పరిణామానికి దారితీసింది అన్నది రాశారు. ఈ క్లబ్లో వర్గాలు ఉన్నాయి. మొన్నటి వరకు క్లబ్ను నడిపించిన వైసీపీ నాయకులే విష్ణుకుమార్ రాజును పోటీకి దించేందుకు తెర వెనక మంత్రాంగం నడుపుతున్నారు అన్నది వార్త రాశారు. నిన్న దీనికి సంబంధించి ఫిల్మ్ క్లబ్ రాజకీయ గబ్బుగా తయారైపోయింది. తారాస్థాయికి రాజకీయాలు చేరిపోయాయి అన్నది రాశారు. ఆ ఫిల్మ్ క్లబ్ అనేది విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉంది. భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫిల్మ్ క్లబ్పై కలెక్టర్ కలవాలి అనుకునేటప్పుడు నాకు చెప్పకుండా ఎలా కలుస్తారు అన్నది గంటా కొంత అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఈ వార్త రాశారు. ఇక రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేస్తున్న పోలీసులు, హై అలర్ట్. పహల్గాం ఘటన నేపథ్యంలో నగరంలో ఎక్కడికక్కడ తనిఖీలు, కీలక ప్రాంతంలో పోలీసుల నిఘా. జరిగినటువంటి పరిణామాలన్నీ మనం చూసాం. పాకిస్తాన్ పాల్గాలో పర్యాటకులపై ఎంత విచక్షణ రహితంగా కాల్పులు జరిపారో
అదే ప్రమాదం ఇంకా రాష్ట్రం భారతదేశంలో ఎక్కడైనా జరగవచ్చు అన్నది ఒక నేపథ్యంలో పోలీసులు ఎలక్ట్ అయి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాసుకొచ్చారు. అవిశ్వాసం పెట్టారు. ఆయన కూడా డిప్యూటీ మేయర్పై నెగ్గిన అవిశ్వాసం అంటూ ఒక వార్తను రాశారు. తీర్మానానికి 74 మంది మద్దతు. పదవి కోల్పోయిన డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శ్రీధర్పై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాసం నోటీసు ఆధారంగా శనివారం జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇన్ఛార్జ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిహేంద్ర ప్రసాద్ ఎన్నికలు అధికారిగా హోదాలో అవిశ్వాస తీర్మానంపై మీటింగ్ ప్రక్రియ చేశారు. అది అంటే 37 మంది కార్పొరేటర్లకు 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 111 మంది గాను 74 మందికి మద్దతు పలకడంతో జియాని శ్రీధర్ ఓడిపోయి కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే నిన్న డిప్యూటీ మేయర్ పదవిపై జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో జియాని శ్రీధర్ ఓడిపోవడం జరిగింది, కూటమి గెలవడం జరిగింది. అంటే కూటమికి అనుకూలంగా 74 మంది ఓటు వేయడంతో జియాని శ్రీధర్ ఆ డిప్యూటీ మేయర్ పదవిని కోల్పోయారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీరు విశ్వ బ్రాహ్మణులే కదా, అయితే భాగ్యలక్ష్మి ఉచిత వివాహ సేవలో మీ అబ్బాయిల అమ్మాయిల ప్రొఫైల్ ఎన్రోల్ చేయండి. పెళ్లి సంబంధాన్ని రైట్ చేసుకోండి. రండి విశ్వ బ్రాహ్మణులారా. భాగ్యలక్ష్మి 8341525825. విశాఖపట్నం ఈనాడు దినపత్రిక ఏ వార్తలు రాసిందన్నది ఒక్కసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. శతాబ్ది సంబరం. ఆంధ్ర యూనివర్సిటీలో శతాబ్ది సంబరాలు ప్రారంభమయ్యాయన్నది ఒక వార్తను వీళ్ళు రాశారు. 100వ శతంలో అడుగుపెట్టిన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల నృత్యం గాంధీ విగ్రహం వద్ద శంఖభక్తుల భక్ష్య వీసి ఆచార్య రాజశేఖర్ ఆచార్యులు చిత్రాల్లో చూడవచ్చు. అంటే ఇక్కడ రాజశేఖర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు అంటూ ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది. ఎయిమ్స్ తరహాలో కేజీహెచ్ అభివృద్ధి అంటూ మరొక వార్తని వీళ్ళు రాశారు. శతాబ్ది భవనం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రత్యేకంగా తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విషయాన్ని ప్రత్యక్షంగా అడుగుతూ తెలుసుకుంటున్నారు. అక్కడ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేశారు. అలాగే ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్న ఫోటో ఒకటి వేశారు. వాళ్ళు జ్ఞాపిక అందజేస్తున్న ఫోటో సీఎంకు ఘనంగా సత్కరించారు. ఇలా రాసుకొచ్చారు మొత్తం మీద చూసుకుంటే. ఇక విజయం ఏకపక్షం వైకాపాకు ప్రతిపక్షం అంటూ ఒక వార్తను రాశారు. జీవీఎంసీ ఉప మేయర్పై అవిశ్వాసం నెగ్గిన కూటమి అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏమన్నారంటే, వైకాపా 4 ఏళ్ల పాలనలో జీవీఎంసీకి జరిగిన అన్ని వ్యవహారాలపై చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగాయి, ఏది కరెక్ట్ పద్ధతిలో జరగలేదు అన్నది చెప్పారు. ఇంకా ఎంపీసీ సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ త్వరలోనే కూటమి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహిస్తాం, విశాఖ అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృఢ సంకల్పంతో ఉన్నాయి అన్నది ఆయన చెప్పినటువంటి మాటగా రాసుకొచ్చారు. కాసేపు ప్రకటనలు. మీరు విశ్వ బ్రాహ్మణులే కదా, అయితే భాగ్యలక్ష్మి ఉచిత వివాహ సేవలో మీ అబ్బాయిల అమ్మాయిల ప్రొఫైల్ ఎన్రోల్ చేయండి. పెళ్లి సంబంధాన్ని రైట్ చేసుకోండి. రండి విశ్వ బ్రాహ్మణులారా. భాగ్యలక్ష్మి 8341525825. ఆంధ్రప్రభ దినపత్రిక అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న వార్తలు ఆంధ్రప్రభ ప్రచురిస్తుంది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో ఈరోజు అన్ని దినపత్రికలు కూడా ప్రధాన వార్తగా శతాబ్ది ఉత్సవ సమారంభం అంటూ ఒక వార్తను రాశారు. అన్ని దినపత్రికలు ఆ వార్తను నగరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన పాల్గొన్న కార్యక్రమాలు ప్రధాన వార్తలుగా రాశారు. ఎయిమ్స్ తరహాలో కేజీహెచ్ అభివృద్ధి. అన్ని దినపత్రికలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కేజీహెచ్ వచ్చి అక్కడ ప్రారంభోత్సవం చేసింది ప్రధాన ఆర్టికల్గా రాశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చేందుకు కృషి. 60 కోట్లతో క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటు. P4 విధానంతో ఆర్థిక అసమానతలకు శాశ్వత విముక్తి. స్వర్ణాంధ్ర సాధనలో విశాఖ గేమ్ చేంజర్.
సెంటర్ భవనం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చారు. ఇక దాన్ని కూటమిలో జోష్, నిన్న కూటమి అవిశ్వాస తీర్మానంలో గెలిచిన కారణంగా వీళ్ళలో జోష్ ఉంది అని ఒక వార్త రాశారు. మత్స్యకారులకు భరోసా అందించారు. ఇది ఇక ప్రధాన వార్త ఇంకొకటి, సింహాద్రనాథుడు అంటూ చందనోత్సవంకి సంబంధించిన ఒక వార్త రాశారు. ఇక ప్రధానంగా గంటాకు కోపం వచ్చింది అంటూ ఒక హెడ్లైన్ పెట్టి ఒక వార్త ఆంధ్రప్రభ దినపత్రిక రాసింది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై ఫైర్, అసలేం జరుగుతుందంటూ ప్రశ్నల వర్షం. తన సంతకం లేకుండా కలెక్టర్ను ఎలా కలుస్తారు, తప్పేనని క్షమాపణ కోరిన విష్ణుకుమార్ రాజు. ఈ ఫిల్మ్ క్లబ్కు సంబంధించి వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఫిల్మ్ క్లబ్ని తన సంతకం లేకుండా కలెక్టర్కి ఎలా కలుస్తారు అంటూ ఘాటైన వ్యాఖ్యలు భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేయడంతో కొంత అసహనానికి అక్కడ ఉన్న వాళ్ళు గురయ్యారు. గంటాకి కోపం వచ్చింది అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. వెంటనే విష్ణుకుమార్ రాజు, ఇక్కడ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గంటా వద్దకు వెళ్ళి తను చేసేది తప్పయింది, కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో చేయడం జరిగింది, నన్ను మన్నించాలి అని చెప్పినట్లు, తప్పేనని క్షమాపణ కోరినట్లు ఆంధ్రప్రభ దినపత్రిక రాసింది. కాసేపు ప్రకటనలు. మీరు విశ్వ బ్రాహ్మణులే కదా, అయితే భాగ్యలక్ష్మి ఉచిత వివాహ సేవలో మీ అబ్బాయిల అమ్మాయిల ప్రొఫైల్ ఎన్రోల్ చేయండి. పెళ్లి సంబంధాన్ని రైట్ చేసుకోండి. రండి విశ్వ బ్రాహ్మణులారా. భాగ్యలక్ష్మి 8341525825. సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అవిశ్వాసానికి రండి, ₹1,00,00,000 ఇస్తాము. గుర్తింపు కార్డు లేకపోయినా పోలీసులకు పరిచయంతో లోపలికి వెళ్ళిన కార్యకర్త అంటూ ఒక వార్త రాశారు. డిప్యూటీ మేయర్ కోసం కూటమి ప్రయత్నాలు. మహిళా కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్, స్టేట్ డైరెక్టర్ పదవులు ఇస్తామంటూ సిఫార్సు, అయినా తగ్గని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు అంటూ ఒక వార్తను రాశారు. అంటే నిన్న శనివారం జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికపై రకరకాలైనటువంటి గాసిప్స్ వచ్చాయి. అందులో భాగంగా సాక్షి దినపత్రిక ఏం రాసింది అంటే, అవిశ్వాసానికి రండి, ₹1,00,00,000 ఇస్తాము అని ఎరచూపారు అంటూ ఒక వార్తను రాశారు. మొత్తం అధికార దర్పణంతోనే ఈ వ్యవహారం నడిపించారు అంటూ సాక్షి దినపత్రిక ఈ వార్తను రాశారు. ఇక ఏయు వారసత్వాన్ని నిలబెడదాం అంటూ మరొక వార్త. ఉత్సవ విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె మధుసూదన్ రావు పిలుపు. ఏయు శతాబ్ది ఉత్సవాల ప్రారంభం. డాక్యుమెంటరీ లోగో ఆవిష్కరించిన అతిథులు. ఉత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్లో వాగ్దాన్. ఇందాక మనం వివిధ దినపత్రికల్లో చెప్పుకున్నట్టే వాగ్దాన్ నిర్వహించారు, శతాబ్ది వేడుకలు ఘనంగా ప్రారంభించారు అన్నది ఈ వార్త రాశారు. విశ్రాంతి ఆచార్యులకు కూడా అక్కడ సత్కారం చేశారు అన్నది రాశారు. ఇక రోజ్గార్ మేళాలో 278 మందికి నియామక పత్రాలు అందజేశారు. తాడిచెట్లపాలెం. దేశవ్యాప్తంగా 15వ రోజ్గార్ మేళా శనివారం వివిధ ప్రాంతాల్లో జరిగింది. ఈ జరిగిన సందర్భంగా అందరికీ నియామక పత్రాలు అందజేశారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఈ పత్రాలు అందుకున్నట్టు ఇక్కడ ఒక వార్త రాశారు. ఇక మత్స్యకార సేవలో చెక్కుల పంపిణీ. మత్స్యకారులకు ఇక్కడ చెక్కులు అందజేశారు. మత్స్యకార సేవలో పడమటకు ఉన్నప్పటికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా దాన్ని ఇక్కడ విశాఖపట్నంలో కూడా మత్స్యకారులకు సేవలో చెక్కుల పంపిణీ అంటూ ఒక వార్తను రాశారు. ఓటింగ్ను బహిష్కరించిన వైఎస్ఆర్సీపీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కార్పొరేటర్లందరూ సమావేశమైన ఫోటో ఒకటి వేశారు. నిన్న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో వీళ్ళు పాల్గొలేదు, అందరూ ఇలా ఉన్నారు అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశంగా రాశారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటే భవిత అంటూ ఒక వార్తను రాశారు. అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఆపరేటింగ్ పార్ట్నర్ శివకుమార్ ఘనంగా ఏఎంయు ప్రత్యేక స్నాతకోత్సవం, 124 మంది పట్టభద్రులకు అవార్డులు అందజేశారు అంటూ ఇక్కడ ఒక వార్తను రాశారు. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు. ఇది ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. ఇదే కార్యక్రమంలో తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.